ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అప్పన్న గారి వస్తువులు తీసి జాగ్రత్తగా పెట్టండి. అప్పన్న గారు, మీరు బయలుదేరండి. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించు ముత్యాలు. అక్క, నువ్వు కూడా నన్ను క్షమించు. నీ పెళ్లి నేనే జరిపిస్తాను అని అన్నాను, కానీ అది చేయలేకపోతున్నాను. నాన్న, మన ఇంటిని, మన ఆస్తులని, మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాను అని అన్నాను. నేను చెప్పిన ఈ మాటలు నిలబెట్టుకోలేకపోతున్నాను. నా మీద దొంగతనం మోపి నన్ను పని నుండి తీసేశారు నాన్న. ఏం చేయాలో తెలియట్లేదు నాన్న. నాకు ఏ దారి కనపడడం లేదు నాన్న. కర్ణాకర్, అది ఇంకొకసారి ఇక్కడికి వచ్చిందంటే కాదమ్మా సార్, విన్నేం చేద్దాం సార్. ఏయ్, ఇంకోసారి ఈ కంపెనీ వైపు కన్నెత్తి చూసినా సంపుతా. దేవుడు పోరా. మీరెళ్ళి పని చూసుకోండి. మన కళ్ళ ముందే ఆ అమ్మాయి కన్నీళ్లతో వెళ్ళిపోతుందిరా. ఈ కరుణాకర్ గారిని కాదని మనం ఏం చేయలేం. నువ్వెందుకు ఎంత కోపడుతున్నావు? కోప్పడికేం చేయాలి? ఆ రోజు అశ్విన్కి అన్యాయం జరిగింది, మనందరం చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడు అదే అన్యాయం ఆనంద్కి జరిగింది, ఇప్పుడు కూడా చూస్తూ ఉండిపోయాం. కానీ ఏం చేయలేకపోతున్నాం. ఈ కంపెనీలో ఇంతమంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఆనంద్కి సపోర్ట్ చేయలేకపోయారు. అదే బాధగా ఉంది. మరేం చేయమంటావు జయంతి? ఆ భద్రంగాడు ఆనందయ్య నాకు సాయం చేసిందని వేలెత్తి చూపించిన తర్వాత మనం ఏం చేయగలం చెప్పు? ఇది తప్పకుండా ఆ విశ్వంగాడి ప్లానే అయి ఉంటుంది. భద్ర, విశ్వం ఇద్దరూ నవ్వుకోవడం నేను చూశాను. నేను చూస్తున్నానని తెలిసిన వెంటనే నవ్వు ఆపేశారు. ఆ విశ్వానికి భద్రానికి మధ్య ఏదో సంబంధం ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆనందిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది.